ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం ద్వితీయ శ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షణ ధారావాహిక 376వ రోజు. తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం తత్వం, లక్షణం అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మికం, అధిభూతం, వాటి యొక్క తత్వాలు ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు అంటే జీవనం ఎలా సాగించాలి. రోగశోక సమావిష్ణం పంచశోత సమావృతం పంచభూత సమాయుక్తం నవద్వారం ద్విదైవతమ. రోగ శోకములతో, పంచ ప్రవాహాలతో, పంచభూతములతో నిండి నవద్వారములతో ఇద్దరు దైవతాలు కలిగినటువంటిది దేహం. అదే ఆత్మ మరియు పరమాత్మ. ఈ ఆత్మ పరమాత్మల సంయోగం ఎలా జరగాలి అని నిన్న వరకు మనం చెప్పుకున్నాం. ఆత్మను నియంత్రించి, అంటే దేహంలోనే ఉంటుంది కదా ఆత్మ, ఆ మనస్సు ఉంటుంది ముందు. ఆ మనస్సును, ఆత్మను నియంత్రించి వికార దూరుడవ్వాలి. వికారం అంటే వాంతులు కాదండి. వికారం అంటే అరిషడ్వర్గ వికారములు: కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములు, స్వార్థం, అతి తెలివితేటలు. భ్రాంతిని వీడాలి ముందు. ఎవరు నిత్యమండి ఇక్కడ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు, ఏం చేసుకుంటారు? జైలు పాలు అవుతున్నారు. ఉచ్చనీచముల మరిచిన జన్మ. అసలు ఎంత తప్పు చేస్తున్నాడు మనిషి అంటే, తనను తను ఉద్ధరించుకోవలసినటువంటిది మరచి తనను తను ఎలా పతనం చేసుకోవాలో దాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, భారతం, భాగవతం, రామాయణం, గీత, మన ధర్మశాస్త్రములు ఏవి మన హిందువుల ఇళ్లలో చదవటం లేదు. ఎవరో కొద్దిమంది చదివితే చదవచ్చు. సినిమా వాళ్ళు చూపిందే. మరి ఏం పోతుంది మనకి? ఏది పోకూడదో అదే పోగొట్టుకుంటున్నాం, ఏది రావాలో దాన్ని రాబట్టుకోలేకపోతున్నాం కదా. కాబట్టి మానవ జన్మ గృహస్థ జీవనం ధర్మబద్ధమై సాగించి సద్గతులు పొందవలయును. ఏది ఉత్తమ గతి, ఏది అధమ గతి? ఇప్పుడున్న కలియుగంలో యథాతథంగా చెప్పాలి, నిర్మోహమాటంగా అంటే మన జీవన విధానం దుర్గతియే. మీలో నేను ఉన్నాను. అందరం హిందువులమే. ఈ ఆవేదన, ఈ నివేదన అంతా దేనికి? మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి. ఓ మనిషి విన ప్రార్థన. కాబట్టి సద్గతులు పొందాలి. సద్గతులు సంగతి దేవుడు ఎరుగ. ముందు దుర్గతులు పొందకూడదు ఖచ్చితంగా. ఏ జన్మ పందులు, కుక్కలు, దోమలు, ఈగలు, తేళ్ళు, పురుగులు, నక్కలు, గుంట నక్కలు ఈ జన్మలు వస్తాయని చాలా వివరంగా ఏదో పూర్వం చెప్పుకున్నాం మనం. కాబట్టి ద్వంద్వాలను సమంగా స్వీకరించుటయే యోగం. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను వదిలి సమభావనతో జీవించగలిగితే అదే ప్రసాద మనస్తత్వం. ఆ ప్రసాద మనస్తత్వంలో ఏదొచ్చినా ఇది రాముడి దయ, ఆయన ఇచ్చాడయ్యా ఈ కష్టం, ఆయనే చూస్తాడు. ఇదేదో చాదస్తంగా చెప్పే మాట కాదండి, అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట, పెద్దలు చెప్పినటువంటి మాట, వేదంలో ఉన్నటువంటి మర్మం కదా. ఏది మనం అనుకున్నట్టు అదుగో నేను చెప్పానా, నేను చెప్పినట్లే అయిందా? నువ్వు చెప్పేది లేదు, నువ్వు చెప్పినట్లు అయ్యేది లేదు, కాలాన్ని నువ్వు నియంత్రించగలిగేది లేదు. ఏ కర్మ ఆచరించావో ఆ కర్మ ఫలం ఆయా సమయంలో నీకు లభించే నిమిత్తంగా స్వామి ప్రసాదంగా నిన్ను వరించింది, నీకు లభించింది. అలా స్వీకరించగలిగితే అది యోగం. లేకపోతే యోగం భాషించదు, దుర్గతి. ద్వంద్వాలను సమంగా స్వీకరించటే యోగం. సుఖం కానీ, దుఃఖం కానీ, లాభం కానీ, నష్టం కానీ. అలాగని నిర్వీర్యమైనటువంటి బ్రతకమని చెప్పట్లేదు ఇక్కడ. మానవ ప్రయత్నం
చేయవలసిందే. ఖచ్చితంగా సద్గతిని పొందటానికి, ఉత్తమ ఫలాలను అందుకోవటానికి, ప్రగతి పదంలో నిలవటానికి ఖచ్చితంగా తప్పకుండా తన వంతు విద్యార్థి చదువులో, వ్యాపారి తన వ్యాపార అభివృద్ధి, ఓ వైద్యుడు తన వైద్యంలో ప్రాణదానం చేయగలగటం, పంతులు గారు నా గురోరధికం విద్యార్థులను తయారు చేయగల, అంతే తప్ప సరస్వతి శిశు మందిరములలో చేరి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి పాడకుండా చేశారండి. నారు పీకేవారు, వీళ్ళంతా పీకేలే. ఏ సౌలభ్యాలని అందుకొని ఉత్తమ స్థితికి చేరుకున్నారో, ఎంతమంది త్యాగం చేస్తే వారికి ఆయా సౌలభ్యాలు లభించాయో దాన్నే మళ్ళీ అడ్డం పెట్టి ఆ జాతిని అణిచే ప్రయత్నం దుర్మార్గం కాక ఏమవుతుందండి? కటువుగా ఉండవచ్చు, వాస్తవం కాదా అవునా ఆలోచించాలి సీతారాం. తప్పు చెప్తే పాపం నాది, తప్పు చెప్పకపోతే ఆచరించేవాళ్ళది. బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం చతుర ఆశ్రమాలుగా క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ధర్మ సాధన మార్గములు లోగడ చెప్పుకున్నాం. బ్రహ్మచర్యం విద్యార్థి దశలో బ్రహ్మచర్యం, అంతే తప్ప లైట్లు కొట్టడం కాదండి, ఫీట్లు చేయటం కాదు బళ్ళ మీద. గృహస్థులో ఏమవుతుంది? వివాహం, సంతానం కంటం. దేనికి కనాలి సంతానం? బ్రహ్మ యొక్క సృష్టి కొనసాగే నిమిత్తంగా తన కుమారుగా, తన కుమార్తె, తన కుమారుడు, తనకు బదులుగా స్వామి ఈ సృష్టి కొనసాగే నిమిత్తంగా నా వంతు ధర్మ కార్యాన్ని నే ఆచరించాను. ఇది బ్రహ్మచర్యము. తన భార్య ఎందే రమించి ఉత్తమ సంతానాన్ని పొంది ఈ సృష్టి కొనసాగే నిమిత్తంగా తన వంతు బాధ్యతను నెరవేర్చటం బ్రహ్మచర్యం. ఆపై వానప్రస్థం, పిల్లల్ని తీర్చిదిద్ది విద్యాబుద్ధులు వాళ్ళని సన్మార్గంలో బాధ్యత గల పౌరులుగా, జాతి సంరక్షకులుగా తీర్చిదిద్దిన తర్వాత వానప్రస్థం. భార్యాభర్తలు ఇద్దరూ ఆ వానప్రస్థానికి వెళ్తారు. ఆపై సన్యాసము చక్కగా తీసి ఆవలబెట్టడం, అది సన్యాసం. ఏంటి తీసి అవతల పెట్టేది? అరిషడ్ వర్గాలని. మరి గృహస్థ జీవనంలో ఏం చేస్తాం? అతిథి సత్కారము, అతిథి అభ్యాగతులను సత్కరించడం, సంతానానికి ఉత్తమ సంస్కృతి సాంప్రదాయాలను నేర్పటం. చూడండి, విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది కనుక చెప్తున్నాను. బ్రహ్మదేవుడికి కూడా అర్థం కానిది ఏదైనా ఉంది కలియుగంలో అంటే అది టీవీ సీరియల్. ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. అందరూ స్త్రీమూర్తులే, అందరూ కూడా వాళ్ళు మాట్లాడే తీరులు, కళ్ళల్లో చూపించే వ్యవహారాలు అవి చూడటం వల్ల ఏమవుతుంది? గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ ప్రభావం ఆ గర్భస్థ శిశువు మీద పడుతుంది. ఏ సంస్కారాన్ని అందించాలో దానికి విరుద్ధమైనటువంటి జీవనం, పిశాచ లక్షణములతో ఆ సంతానం. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు ఉంటాయి? మనం గీత చదవము, రామాయణ చదవము, భారతం వినం. మనకు అసలు సినిమాలో చూపించిందే తప్ప ఏది తెలియదు. ఈ పరిస్థితుల్లో మనం ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం, ఈ హైందవం, ఈ సనాతన ధర్మం ఎలా నిలబడుతుంది ఆలోచించాలి సీతారాం. సత్యం, సంతోషం, అహింస, ధృతి, క్షమ, రుజుత్వం, సన్యాసం, త్యాగ నిరతి, విజ్ఞానం, సాత్విక లక్షణాలు. ఈ లక్షణాలలో ఎన్ని లక్షణాలు మన దగ్గర ఉన్నాయి? ఓ మనిషి వినవయ్య, ఆత్మ విమర్శ అవసరం సుమా. సత్యం, అబద్ధం చెప్పం, లగిస్తే అవే చెప్పేయి. ఫోన్ ట్యాపింగ్ల దగ్గర నుంచి, మైండ్ గేముల దగ్గర నుంచి అందమైన పేర్లు పెడతాం. నికృష్టమైన చేష్టలకు మనం పెట్టే పేర్లు. సత్యం అది ఉండదు. సంతోషం ఎప్పుడు ఏడిపే, నేను తప్ప ఎవరు బాగుంటానికి వీల్లేదు. అసలు ఏది సంతోషము? అందరూ బాగుంటే సంతోషం, అందరూ ఏడుస్తూ ఉంటే నువ్వు ఒక్కడో కూకొని నవ్వుతూ ఉంటే అది సంతోషం ఎలా అవుతుంది? అహింస,
హింసకు అహింసకు తేడా తెలిస్తే ఒక వ్యక్తిని మనం హింసించే లోపు మన మనస్సు ఎన్నిసార్లు హింసకు గురవుతుందో, ఆపై ఎంత హింసల పాలవుతుందో. ఏం లేదండి, ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి కాసేపు, ఆ తర్వాత పరిస్థితులను తట్టుకోవడానికి వీడి మనస్సు ఎంత తల్లడిల్లుతుందో. ఎవరిచ్చారు నీకు అధికారం? నీ మనస్సే కావచ్చుగాక. ఇంకా అహింస ఎక్కడుంది? ధృతి, క్షమ, ఏది ఓర్పు లేదు, జ్ఞానం లేదు, రుజుత్వం. అసలు సత్యమే లేకపోతే ఇంకా రుజుత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? సన్యాసం. సన్యాసికి తేడా తెలవాలి. 90 మంది సన్యాసులే, కాషాయం కట్టుకొని కూడా సన్యాసుల్లాగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చక్కగా తీసి అవతల పెడతాం సన్యాసము. పైన చెప్పుకున్నాం, ఆ దుర్గుణాలన్నింటినీ కూడా ద్వంద్వ వైఖరులను పక్కన పెట్టాలి. త్యాగ నిరతి, దోపిడీ తప్ప మనకి రెండోది తెలవదు. ఇంకా త్యాగం ఎక్కడి నుంచి వస్తుంది? విజ్ఞానం, కుహనాలౌక్యం. అసలు ఎంత కుహనాలౌక్యాలు! ఈ బట్టతలికి బోడిగుండికి ముడేసి ఎదుట పక్షాన్ని 700 చెర్లు నీళ్లు తాగిస్తే వాడు మహామేధావి. కడుపు కోస్తే సత్యనిష్ట మచ్చుకి కనపడదు. మచ్చుకి వీళ్ళు ప్రొఫెసర్లు, వీళ్ళు లాయర్లు, లయర్స్ అంతా లాయర్లు అవుతున్నారు. విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు దేనికి ఉపయోగపడుతున్నాయి? నేను మర్డర్ చేసి వచ్చానండి, భలే దా కూర్చో, ఇలా చెప్పు, ఇలా చెప్పకూడదు. 33 తప్పులు చేసి అప్రూవర్గా మాడితే అయిపోతుంది. కానీ వాడి దగ్గర తప్పించుకోలేం కదా. సాత్విక లక్షణములు ఏవి? సత్యం, సంతోషం, అహింస, ధృతి, క్షమ, రుజుత్వం, సన్యాసం, త్యాగనిరతి, విజ్ఞానం. ఇవి సాత్విక లక్షణములు. తమో గుణం తప్ప సాత్విక గుణం ఉండదు అసలు. ఇది పురుషతత్వం. అదుగో మళ్ళీ పురుషాధిక్యత. పురుషతత్వం అంటే పురుష అనే పదం లింగము కాదు, సంపూర్ణ ప్రయత్నమే పురుషతత్వము. అన్ని ధర్మాలలో అహింస గొప్పది. అహింసో పరమధర్మ. అలాగని బోడిగుండికి రంగేసుకొని రోడ్డు మీద నిలబడి కాకులు పొడుస్తూ ఉంటే అహింస అహింస అన్నది కాదు. ఆలోచించాలి సీతారాం. శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు ఇదంతా కూడా. నిష్కళంక బ్రహ్మచారి, అహింసామూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. గీత చదివితే తెలుస్తుంది అది, అంతే తప్ప గీత చదవకపోతే చెప్తే ఎంతవరకు. నేను ప్రతి ఘట్టాన్ని వదలకుండా ఇవన్నీ కలిపితే ఆంధ్ర మహాభారతం 18 పర్వాల సారాంశం అవుతుంది. అంతే తప్ప అక్కడొక ముక్క చెప్పట్లేదు నేను. అన్ని ధర్మాలలో అహింస గొప్పది. అర్జునుడికి బోధించాడు. వీళ్ళిద్దరూ కురుక్షేత్ర సంగ్రామం, 18 అక్షౌహిణుల సైన్యాన్ని ఎక్కడ ఎలా తుంచాలో అలా తుంచారు. పరమజ్ఞాని. ఇది భగవత్తత్వం. దేశభక్తి, త్యాగనిరతి ఎలా ఉండాలి? కృష్ణుని యొక్క తత్వం అర్థమైతే అర్జునుని యొక్క తత్వం అప్పుడు బోధపడుతుంది. కృష్ణతత్వం అంత తేలిగ్గా అర్థం కాదండి. కాబట్టి ప్రళయంలో భగవంతుడే వేదాలను పరిరక్షిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రతి యుగాంతం తర్వాత ప్రళయం కదా. ఎవరు? ఆ పరమాత్మ. అనగా జ్ఞానం యుగాల తరబడి యోగుల యొక్క ముఖంగా ప్రకటితమవుతూ ఉంది. జయదేవుడు చెప్పాడు ఈ మాట. భక్త జయదేవుడు ఏమన్నాడండి? ప్రళయ పయోధి జల్లి ధృతవానసి వేదం విహితవక్షిత్ర చరిత్రమఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే. ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం వహిత్ర చరితమఖేదం కేశవాధృతమైన శరీర జయ జగదీశ హరే. స్వామి,
ఆయన సూక్ష్మ రూపుడు. అణోరణీయాం అని కదా మహిదో మహీయాం శృతి చెప్తా ఉంది. అంటే ఇంద్రియాలకు అందనటువంటిది స్వామి యొక్క రూపం. నత్ర చక్షుర్గతి నత్ర చక్షుర్గచ్చతి నా వాగచ్చతి నో మనః న విద్యో న విజానీయో యథై తదమవిష్యాత్. కేశోపనిషత్తు అంటుందండి. నత్ర చక్షుర్గతి అంటే కంటికి చూపుకు అందనటువంటిది, ఏ ఇంద్రియ ప్రమాణములకు లొంగనది పరతత్వం ఒక ముక్కలో చెప్పాలంటే. కాబట్టి ముక్తిపదం చేరితే అక్కడ జనన మరణాలు ఉండవు. అయ్యా ఇది ద్వితీయాశ్వాసం సంపన్నం. తిక్కన సోమయాజి విరచితం అశ్వమేధ పర్వం ద్వితీయాశ్వాసం సంపన్నం చేసుకున్నాం. ఆపై తృతీయాశ్వాసానికి రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజ అభ్యపరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించే ప్రార్థన. గడప లోపడకూడం గడప దాటితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. మాతల విన ప్రార్థన గర్భస్థ శిశువులకు వినిపించమనవి. రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయతో మీ అభిప్రాయాన్ని అక్కడే పోస్ట్ చేయండి. సీతారాం.